ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రౌస్ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్టు చేసింది. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది.